వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా వ్యూయర్స్కి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలని ఆశీర్వదిస్తూ ఈరోజు నేను దీపావళికి స్పెషల్గా కాజాలు చూపించదలుచున్నాను. మడత కాజాలు అంటారు కదా, అది చూపిస్తాను. అదేంటంటే ప్రాసెస్ ఈజీ. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే పిండి కలుపుకోవటం, మెత్తగా కలుపుకోవటం, బాగా పల్చగా ఒత్తుకోవటం. రెండే అందులో తేడా, ఇంకేం లేదు. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్. నేను ఈ గ్లాసుడు పిండి తీసుకున్నాను అనమాట, మైదా పిండి. ఈ గ్లాస్ మైదా పిండి అంటే దగ్గర మీకు మెజర్మెంట్కి వచ్చుకుంటే 1/2 కిలో అవుతుంది. కాబట్టి మీరు 1/2 కిలోలు 1/2 కిలోల కన్నా మీరు ఏ గ్లాస్తో చేయదలుచుకున్నారో ఆ గ్లాస్తో పిండి, అదే గ్లాస్తో ఈక్వల్గా చక్కెర తీసుకోండి. మైదా పిండి, చక్కెర రెండు ఈక్వల్గా తీసుకోవాలి. ఓకే, మొదటిసారి చేసే వాళ్ళైతే చిన్న గ్లాస్తో తీసుకోండి, పాడు చేసుకోవడం ఎందుకు. సో చిన్న గ్లాస్తో చేసి చూసి బాగుంటే ఇంకోసారి ఎక్కువ చేసుకోండి. ఓకే, అందుకని గ్లాస్ లెక్క చెప్తున్నాను. దీని 1/2 కిలోకి 1/2 కిలో పిండి, మైదా పిండికి 1/2 కిలో చక్కెర, లేదంటే గ్లాసు పిండికి గ్లాసు చక్కెర. ఓకే, ఈ రెండు. తర్వాత కొద్దిగా ఒక చిటికెడు సోడా. పిండి కలుపుకోవడానికి నెయ్యి ఎంత కావాలి అంటే ఏం లేదు, మన నూనె గరిటెతో ఒక 2 గరిటెలు తీసుకోండి. ఎందుకంటే ఈ నెయ్యి కానీ డాల్డా కానీ అంటారు. డాల్డా చాలామందికి పడదు, మాకైతే పడదు. సో నేను నెయ్యే వాడతాను. సో నెయ్యి కరగబెట్టి పెట్టుకోండి. ఈ నెయ్యితో ముందు మనం పిండిని తడుపుకోవాలన్నమాట. ఎందుకంటే గుల్లబారటానికి నెయ్యి వేసి సోడా వేసి తడుపుకోవాలి. ఇక్కడ ఈ పిండి ఎందుకు పెట్టుకున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎందుకంటే ఒత్తేటప్పుడు మనం చల్లుకోవాలన్నమాట. ఓకే, దీనికి ముందు మీరు ఏం చేస్తారంటే చక్కగా మన ఈ అరుగు ఉంటుంది కదా, మనం చక్కగా నీట్గా ఎలాంటి మరకలు లేకుండా, తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోండి. దీని మీద మనం ఒత్తుకోవాలి. చాలా పెద్దగా ఒత్తాలంట, మామూలు పీట మీద చాలుతుంది. అందుకని అది కూడా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండి ఎట్లా తడుపుకోవాలి చెప్తాను. పిండి తడుపుకొని ఒక అరగంట నాననివ్వాలన్నమాట. ఓకే, పిండి ఎట్లా ఉండాలంటే పూరీ పిండి కన్నా కొంచెం పలచగా ఉండాలి, కానీ మరీ జారుడుగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు ఈ కప్పుతో ఈ గ్లాస్ పిండి అంటే ఒక 1/2 కిలో పిండి తీసుకున్నాను. దీంట్లోకి మనం కొద్దిగా సోడా వేద్దాం. సోడా ఎందుకంటే మడతలు గుల్లబారటానికి అనమాట. వేసుకొని కలుపుకొని ఇందులోకి నెయ్యితో మనం ముద్దగా చేసుకోవాలి. నెయ్యి ఎంత పడుతుందో చూసి వేసుకోండి, అంతేగాని కప్పుడనో అరకప్పుడనో కాకుండా కరగబెట్టుకోవటం మాత్రం అట్లా కరగబెట్టి పెట్టుకొని దాంతో మన పిండి అంతా కూడా ముద్దగా అవ్వాలన్నమాట. అయ్యాక మనకి నీళ్ళతోటి కలుపుకోవాలి. ఓకే, పిండి అంతా కూడా నెయ్యి ఎక్కువ పడ్డా నష్టం లేదు. నూనెతో మాత్రం చేసుకోకండి, బాగుండదు. డాల్డా కానీ నెయ్యి కానీ. ఓకే, నెయ్యి ఎక్కువ పడ్డా నష్టమే లేదు, గుల్లగా ఉంటుంది తప్ప దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇది ముద్దగా అయింది. మొత్తం పిండి అంతా కూడా ఇలా అంటే మనకి ముద్దకి రావాలి. ఓకే, అలా ముద్దగా వచ్చేట్టుగా కలుపుకోండి. వస్తుంది కదా, ఇట్లా అన్నమాట. పిండి అంతా కూడా నెయ్యి పట్టేట్టుగా కలుపుకోండి. కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకొని పలచగా కలుపుకోండి. కొంచెం ఎక్కువ పడింది, పలచగా అయింది అనుకుంటే పిండి కలుపుకోండి. అంతేగా నా జారు పిండితో చెయ్యకండి. ఓకే, జాగ్రత్తగా కలుపుకోండి. పిండి చపాతీ పిండి అంత గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా ఉన్నా కూడా మీకు అంటుకుపోతుంది. సో పిండి కలుపుకోవటం మెయిన్గా ఇందులో ప్రాసెస్, ఒత్తుకోవటం ప్రాసెస్, ఇంకేం లేదు. మిగతా అదంతా సింపుల్. పాకం కూడా ఏ ఉండదు, ఇటుగా గులాబ్ జామ్కి కరుగుతుంది. నేను కొద్దిగా నురుగు వచ్చేట్టుగా బుడగలుగా బబుల్స్ వచ్చేదాకా పాకం ఉంచితే చాలు. ఇట్లా మెత్తగా కలుపుకోండి. చక్కగా కలుపుకున్న పిండిని నానేట్టుగా అట్టి పెట్టుకొని ఒక అరగంట నాననివ్వండి. ఓకే, ఒక మూత పెట్టి పెడదాం. పిండి అరగంట నానుతుంది కదా, ఈ అరగంట అయిపోయింది. ఇప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే నూనె పక్కన వేసుకుందాం. ఇక్కడేమో పక్కన నూనె పెట్టుకుందాం. ఓకే, రెండు అవుతూ ఉంటాయి. ఇక్కడ నూనె కళాయి పెట్టుకోవాలి, డీప్ ఫ్రైకి కళాయి పెట్టుకోవాలి. ఇక్కడేమో పంచదారలోకి నీళ్లు పోద్దాం. ఇదేంటంటే మనకి ఎట్లాగంటే చెప్పాను కదా మీకు, ఊరికే కరిగి మన బబుల్స్ లాగా వచ్చేదాకా ఉంచితే చాలు. ఏమి తీగ పాకం, ముదురు పాకం ఏం అక్కర్లా. గులాబ్ జామ్కి అయితే ఉట్టిగా కరిగేట్టు అంటాం, దీనికి ఇంకొక రోజుసేపు ఉంచుతాం అనమాట, బుడగలు వచ్చేదాకా. ఓకే, ఇట్లా అవుతూ ఉంటుంది. పక్కన నూనె కూడా అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం పిండి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అడుగు రెడీ అయింది కదా, చక్కగా నీట్గా తెచ్చుకున్నాం. కొద్దిగా నెయ్యి తీసుకొని ఒక స్క్వేర్ లాగా ఇందులో రాసి పెట్టుకోండి. ఇందులోకి మనం ఒత్తుకుంటాం అనమాట, అంటుకోకుండా. అంటే అంటుకోకుండా చక్కగా వచ్చేయడానికి. వేసాక
దీని మీద పొడి మైదా పిండి చల్లుకోండి. అంటే మనకేంటంటే అవి లేయర్స్ రావాలంటే పలచగా ఒత్తుకోవాలి. పలచగా ఒత్తుకోవాలంటే మనకి ఏదైనా అడుగున అంటుకోకుండా ఉండేట్టుగా పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట. దీని మీదే ఒత్తుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని రెడీ చేసుకోమని చెప్పాను. దీని మీద ఎంత యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత పలచగా నొక్కుకోండి. అందుకే మీరు అరుగు చక్కగా పెట్టుకోండి క్లీన్గా. మీరు ఎంత పలచగా నొక్కుంటే అంత ఇదిగా పొరలు వస్తుంది అన్నమాట. అది తర్వాత మనం దీన్ని స్క్వేర్గా చేసుకుందాం. బాగా పలచగా ఇట్లా ఈ పలచని రావాలి, ఇట్లా నేల కనపడేంత పలచని రావాలి అన్ని పక్కల. వచ్చాక మనం దాన్ని పొడుగ్గా చేసుకుందాం. ఓకే, మైదా పిండి కాబట్టి మనకు తొందరగా సాగుతుంది. దానివల్ల మనకు పెద్ద నష్టం ఏమి ఉండదు, తొందరగా సాగుతుంది. నేను చెప్పింది ఇదే, మీకు ఇది ఒకటే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, పలచగా చేసుకుంటే మీరు ఎంత పలచగా చేసుకుంటే మీకు చుట్లు అంత బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా షేప్ రాని దాన్ని షేప్ కట్ చేసుకొని మళ్ళీ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మళ్ళీ ఒక అంచుకి యాడ్ చేసుకొని నొక్కుకోవచ్చు. ఏం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మిగిలిన ముక్కను మనం తీసేద్దాం. ఓకే, తీసి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు దాన్ని. అన్ని పక్కల స్క్వేర్గా వచ్చేట్టుగా కట్ చేసుకోండి. వీటిని మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ నొక్కుందాం. దీన్ని ఇప్పుడు మనం సన్నగా చుట్టుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఇది కూడా వేస్తే ఏంటంటే మీకు లేయర్లు అంటుకోకుండా మీకు వస్తుంది అన్నమాట. అందుకని పిండి చల్లుతాం అన్నమాట. పిండి లేయర్ అంటుకోకుండా. మీకు ఎక్కడన్నా అంటుకుంటుందని డౌట్ వస్తే పెట్టుకోండి. ఓకే, ఇట్లా సమ్మంగా గబగబా నొక్కకండి, చిన్నగా స్లోగా. ఈ చివరికి వచ్చేటప్పటికి కొద్దిగా తడి చేసుకొని, ఈ చివరి ఊడిపోకుండా కొద్దిగా తడి చేసుకొని తడుపుకోండి ఈ లేయర్ని. అప్పుడు అది మనకి దీనికి అంటుకుంటుంది అన్నమాట, ఊడకుండా, సపరేట్ కాకుండా. వచ్చేసింది కదా, దీన్ని ఇంకొకసారి ఇలా అంటే ఆ లేయర్ ఊడకుండా కలిసిపోయేందుకు మనం ఒకసారి తిప్పండి. లేయర్ ఊడిపోయిందంటే మనకి మళ్ళీ ఇది అవుతుంది అన్నమాట. చేయకుండా ఇట్లా పెట్టుకొని వీటిని సమంగా జస్ట్ ఒక ఫింగర్ సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఓకే, చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టుకొని వాటిని మనం షేప్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం మళ్ళీ ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. అన్నిటినీ కొద్దిగా ఇట్లా నొక్కి పెట్టుకోండి. ఓకే,
అన్నీ నొక్కి పెట్టుకోండి ఇట్లా వేలుతోటి కొద్దిగా, అంటే పొడుగ్గా మన ఓవెల్ షేప్ రావటానికి అనమాట. ఓకే, ఇట్లా నొక్కి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతితో నొక్కున్నాక అప్పడాల కర్రతోటి పెద్దగా చేసుకుంటే మీకు ఇట్లా వస్తాయి. ఇవి నూనెలో వేయంగానే పొరలుగా విచ్చుకుంటాయి అన్నమాట. ఓకే, పైపైన నొక్కమన్నాం కదా అని గట్టిగా నొక్కకండి, ఇట్లా ఉండాలి. ఇట్లా అన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ముందు వేలు చేతితో నొక్కుకోవాలి, తర్వాత అప్పడాల కర్రతో పైన నొక్కుకోవాలి, పొడుగ్గా రావడానికి అనమాట. అంటే లావుగా రాకుండా పలచగా ఉండడానికి. నూనె బాగా కాగిపోయింది, ఆఫ్ చేసేయండి ఇప్పుడు. ఓకే, ఆఫ్ చేశాక దీంట్లో అన్నీ వేస్తే ఏమవుతుందంటే ఆఫ్ చేస్తాం కాబట్టి దాని మీద అన్ని పైకి లేస్తాయి. లేచాక మనం దగ్గరుండి వేయించుకుందాం. ఓకే, వేయండి, ఒక 6 or 7 వేయండి, మీ బాండ్లీని బట్టి. అవి ఆఫ్ చేసే వేయాలి, వెలిగించకుండా, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. పైకి లేచిన తర్వాత మనం వెలిగించుకొని మళ్ళీ సన్నపు సెగలో వేయించుకోవాలి. ఇట్లా వస్తాయి అన్నమాట, పొరలుగా కనిపిస్తుంది కదా, అట్లా వస్తాయి పొరలుగా. ఓకే, ఈ పొరలుగా వచ్చిన తర్వాత దాన్ని మనం నూనెలో పాకంలో వేసుకుంటాం అన్నమాట. పాకం అయిపోయింది, దీంట్లోకి కొద్దిగా చాలా పించ్ ఆఫ్ పచ్చకర్పూరం వేస్తాను. ఎందుకంటే మనకి పాకం వల్ల జలుబు అది చేయకుండా, దోషం రాకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా పచ్చకర్పూరం వేస్తాను. ఇంకేం వేస్తాను ఇందులో. ఇప్పుడు ఇందులోకి అవి వేగిపోయిన తర్వాత అవి ఇందులోకి వేద్దాం. ఓకే, ఇవి తీసి కూడా పాకంలో వేద్దాం. పాకంలో ఉండనివ్వండి కాసేపు, ఎందుకంటే లేయర్స్ కాబట్టి అవి పీల్చుకోవాలి కాబట్టి పాకంలోకి వేద్దాం. ఓకే, నేను మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. ఆఫ్ చేసిన దాంట్లోకి వేయాలి ముందు, తర్వాత మనం వెలిగించుకుందాం. నేను కూడా తక్కువే చేస్తున్నాను సార్, ఎందుకంటే దీపావళికి 3 వెరైటీల స్వీట్స్ చేస్తాం మేము, అందుకని తక్కువ చేస్తాను. లడ్డు ఆల్రెడీ మీకు చూపించాను, బూందీ లడ్డు, జామున్ చేస్తాను. సో అవి రెండు మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను అన్నమాట. అన్ని పైకి లేచినాయి కదా, ఇప్పుడు మనం వెలిగించుకుందాం మెల్లగా. అయిపోయినాయి. ఇది కూడా ఈ బాయ్ కూడా అందులో వేస్తున్నాను, పొరలుగా వచ్చినాయి చూడండి. ఇది కూడా ఇప్పుడు పాకంలో వేస్తాను. పాకంలో వేసాక ఒకసారి అట్లా ముంచండి, అన్ని నీళ్ళు వేసింది. ఇప్పుడు అన్నీ కూడా పాకంలో వేసాను. కాసేపు ఉంచి ఉంచేసి తీసేసి బయట పెట్టుకోండి. ఏంటి, హాయ్ వ్యూయర్స్, కాజాలు రెడీ అయిపోయినాయి చూడండి. లోపల కూడా జ్యూసీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, కనపడుతుంది కదా, జ్యూస్ చక్కగా పీల్చుకుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. హ్యాపీ దీపావళి.